అధినేత అసదుద్దీన్ ఓవైసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత మాధవీలత. పార్లమెంట్లో జై పాలస్తీనా అనడంపై సీరియస్ అయింది. అసద్ చేసిన నినాదం వెనుక ఏ కుట్ర దాగుందో తేల్చాలన్నారు మాధవీలత. వెంటనే పూర్తి విచారణ జరిపించాలన్నారు. ఇప్పుడు ఏంటి వీళ్ళ మనో ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు? ఎవరికి చూపిస్తున్నారు వీళ్ళు తమ విశ్వాసాన్ని? భారతదేశానికి విరుద్ధంగా జై పాలస్తీన్ అన్నప్పుడు ఏంటి వీళ్ళ మనో ఉద్దేశం? ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం? ఇలాంటి వాళ్లను మనం పార్లమెంట్ లో తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నామా? అన్యాయ మార్గాలలో ప్రశ్నించే వాళ్ళు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది? 130 కోట్ల మంది జనాభాలకు మధ్యలో ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడమే కాకుండా ఏదో మార్గంలో అన్యాయమో అక్రమ మార్గాలలో వాళ్ళ సీట్లను కైవసం చేసుకొని వచ్చి పార్లమెంటులో కూర్చుంటే ఆ పార్లమెంటుకి సంరక్షణ ఏది? సురక్షితంగా ఎలా ఉంటుంది? కొంపదీసి వీళ్ళ హమాస్ హమాస్కి పనిచేస్తారా? హమాస్ ఆశయాలను భారతదేశంలో నిర్వర్తించడానికో వాళ్ళను సంతోష పెట్టడానికో ఉన్నారా? ఏ దేశంలో అయినా పుట్టినవాడు మాతృభాషని, మాతృభూమిని, మాతృకర్మని పాటించి అదే తన జీవిత లక్ష్యంగా అనుకుంటాడు, ప్రత్యేకించి ప్రజలు ఎన్నుకున్నవాడు. కానీ వీళ్ళ ఉద్దేశం అలా లేదు. వీళ్ళు ఎప్పుడు పేరు, ప్రఖ్యాతి, డబ్బులు అన్యాయ మార్గంలో స్వార్థం కోసం సంపాదించాలని ఒక వికృతమైన రూపం కలిగిన వ్యక్తులు వీళ్ళు. భగవత్ నామం తీసుకొని అల్లా అనే పేరు చెప్పి జై పాలస్తీన్ అన్నాడంటే ఇతని మనసులో నుంచి ఉద్దేశపూర్వకంగా మనసా వాచా కర్మణ వచ్చిన మాటలు ఇవి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని నేను ప్రాధేయపడుతున్నాను, కూర్చోపెట్టండి, ఈ వ్యక్తిని ప్రశ్నించండి, వాడి ఉద్దేశం ఏంటో, అతను ఎందుకన్నాడు ఈ మాట, దాని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది, ఈ దేశానికి ఏ అన్యాయము జరగబోతోంది. ఇప్పుడు కనుక మనం త్వరత పడకపోతే, ఇప్పుడు కనుక మనం దీన్ని కనుక పరిష్కరించుకోకపోతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభ ఆవరణలో తను ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా, తను ప్రమాణ స్వీకార సమయంలో ఏవైతే ఒక భారతదేశ పౌరుడిగా జై భారత్ మాత అనాల్సింది పోయి జై పాలిస్తాన్ అంటూ ఒక నినాదం చేయడము, ఆ నినాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడము, కొంత కాంట్రవర్షియల్ ఇష్యూ రేజ్ అవ్వడము, అక్కడ ఉన్నటువంటి తోటి సభ్యులంతా కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన దేశంలో పుట్టి తమ దేశంలో ఎంపీ పదవులు పొందుతూ ఈ పార్టీ ఏళ్ల తరబడి తెలంగాణలో భారతదేశంలో ఉండి భారతదేశాన్ని మెచ్చుకోకుండా పక్క దేశాలని నినాదించడం మాత్రం ఏదో కుట్ర దాగి ఉందనేది కూడా నిన్న నుంచి కూడా పెద్ద మొత్తంలో చర్చనీయాంశంగా మారుతాం. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా స్పందిస్తూ తన రియాక్షన్ ని వీడియో రూపంలో ప్రజలందరికీ తెలిసే విధంగా అసదుద్దీన్ ఓవైసీ నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసినటువంటి స్టేట్మెంట్ లో ఏ ఉద్దేశం పెట్టుకొని జై పాలిస్తాన్ అనాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి, ఎన్ని రోజుల పాటు రజాకారుల రక్తం నుంచి పుట్టినటువంటి ఎంఐఎం పార్టీ 40-50 ఏళ్లుగా తెలంగాణలో పాలిస్తా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి సపోర్టెడ్ గా అనుకూలంగా వారి చెప్పిందే నినాదం అన్నట్టుగా కూడా అన్ని పార్టీలను శాసించేటువంటి స్థాయికి వచ్చారు. 130 కోట్ల భారతీయులందరూ కూడా దీనిపై ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని ఎంపీగా ఎన్నుకున్నామంటే ప్రజల రక్షణ కోసం ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఈ ప్రజానాయకుడే నేరుగా జై పాలిస్తాన్ అనడం వెనుక కుట్ర దాగి ఉంది. భారతదేశంలో పాలు పోసి ఇలాంటి వ్యక్తుల్ని మనం పోషిస్తా ఉన్నాము. ఇలాంటి వ్యక్తులపై కూడా ఎన్ఐఏ, ఎన్ఎస్సి తీవ్రంగా చర్యలు తీసుకొని ఏ ఉద్దేశంతో అసదుద్దీన్ ఓవైసీ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంటు లోక్సభలోనే తను నేరుగా ఈ రకమైనటువంటి ఇతర దేశాన్ని పోలుస్తూ దాన్ని జిందాబాద్ అనే స్థాయికి వచ్చాడంటే ఖచ్చితంగా దీనిపైన కుట్ర దాగి ఉంది. ఏదో ఆలోచనతో అసదుద్దీన్ ఓవైసీ ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తన సోదరుడు అక్బరుద్దీన్ 15 నిమిషాల పాటు వదిలేయండి, భారతదేశాన్ని అంతా కూడా శ్మశానం చేస్తానంటూ ఏదైతే గతంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మాధవీలత మరోసారి గుర్తు చేసింది. తన సోదరుణ్ణి నేనే ఆపుతున్నాను, ఒకవేళ తన సోదరుణ్ణి నేను ఆపకపోతే
ఈ పార్టీకి అంతా కూడా జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయేదంటూ కూడా అనేక సార్లు ప్రతి వీడియోలో కూడా అసదుద్దీన్ ఓవైసీ తన సోదరుని ఉద్దేశించి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ గతంలోనే ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు. దేశంలో మతాలని అగౌరవపరిచి మతాలని రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంట్ సాక్షిగా అందరి సమక్షంలో నిన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన ప్రమాణ స్వీకార చివరి లైన్ లో జై పాలిస్తానా అనడం మాత్రం కుట్ర దాగి ఉంది. భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ భారతీయుల ఓట్లతో గెలిచి అనేక ఏళ్ల నుంచి భారతదేశంలో పార్టీని పాలిస్తూ ఈ పక్క దేశానికి జిందాబాద్ అనడం మాత్రం ఇది తీవ్రంగా అందరూ ఖండించాల్సిందే. అందరూ దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. ఈ విషయం భారతదేశ అధికారులందరూ కూడా సీరియస్ గా తీసుకొని పక్క దేశాన్ని పొగిడినటువంటి ఇతనిపై చర్యలు తీసుకొని అతను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ మాధవీలత ఈ స్టేట్మెంట్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రవితేజ, ఇప్పుడు మాధవీలత చేసిన ఈ కామెంట్స్ పై అసద్ ఏమైనా స్పందించారా? అసద్ నిన్న నుంచి తన తోటి ఎంపీలందరూ అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ భారతదేశ ప్రజలందరూ కూడా ఆ మాట వెనక్కి తీసుకోవాలి, జై భారత్ మాత అనాలి, ఆ మాటని అన్నందుకు దేశ ప్రజలందరూ కూడా క్షమాపణలు కోరాలి అంటూ కూడా ఆన్లైన్ ద్వారా విపరీతమైనటువంటి ట్వీట్స్ అతనికి షేర్ చేస్తా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా వారి వారి అభిప్రాయాలన్నీ కూడా వారికి తెలియజేస్తున్నప్పటికీ నిన్న నుంచి కూడా ఈ చర్చనీయాంశం పైన అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ కూడా ఆ విషయం పైన స్పందించలేదు. ఇప్పుడు మాధవీలత తన ప్రత్యర్థి బీజేపీ పార్టీ నుంచి కూడా స్పందించి తన రియాక్షన్ ని వ్యక్తపరిచిన తర్వాత కూడా అసదుద్దీన్ ఏ రకంగా రియాక్ట్ అవుతాడు అనేది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగానే భారత చట్టపరంగా భారత రాజ్యాంగంలో ఏర్పరిచినటువంటి ఎన్నికల సరళినంతా కూడా ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి తర్వాత కూడా భారతదేశంలో జరిగినటువంటి ప్రక్రియనంతా కూడా గుర్తుపెట్టుకుని భారతదేశాన్ని పొగడాల్సింది పోయి పక్క దేశాన్ని పొగడము, పక్క దేశ నాయకులతో సంప్రదింపులు జరుపుకోవడము ఇది కుట్ర దాగి నిజంగానే ఈ కుట్రలో భాగంగానే అన్నాడు. దీనిపై విచారణ జరిపించాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. 130 కోట్ల ప్రజలందరూ కూడా ఆలోచించి ఎంఐఎం పార్టీ ఎలా వ్యవహరిస్తుంది పాత బస్తీ ఓల్డ్ సిటీలో ఇన్నేళ్ల 40 ఏళ్ల 50 ఏళ్ల పాటు ఎందుకు పాత బస్తీ డెవలప్ అవ్వలేదు? వాళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదన పేరు ప్రఖ్యాతల కోసం మాత్రమే పార్టీని రన్ చేస్తా ఉన్నారు. అనేక మత ఘర్షణలను క్రియేట్ చేసి దేశ ప్రజలందరూ కూడా విడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం మాధవీలత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపైన అసద్ ఏ రకంగా రియాక్ట్ అవుతాడు, మళ్ళీ దేశ ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి కౌంటర్ ఇవ్వబోతా ఉన్నారంటూ మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా ఇది కంటిన్యూ అవుతా ఉంది. దేశ ప్రజలందరూ కూడా అసదుద్దీన్ నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా తను ఇచ్చినటువంటి ఆ మాట నినాదంపై మాత్రం తీవ్రంగా వ్యతిరేకతలు ఏర్పడుతూ అతను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ మాధవీలత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఒక పార్లమెంట్ లో ఉన్నటువంటి గౌరవమైనటువంటి ఎంపీ ఆ పార్లమెంట్ కి రక్షణ ఎక్కడి ఉంది, ఆ పార్లమెంట్ కి సంరక్షణ ఎక్కడుంది, ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ లో ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులని సస్పెండ్ చేయాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవితేజ.